అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం యోబు గ్రంథం 1-10 అధ్యాయాలు చదివాం. ఈ 10 అధ్యాయాల్లో కూడా యోబు నీతిమంతుడు. యోబులో ఏ తప్పు లేదు. దేవుడు యోబుని పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో భాగంగా యోబు యొక్క కుటుంబం, యోబు యొక్క ఆస్తి, యోబు యొక్క ఆరోగ్యం అన్నీ పోయాయి. పూర్తిగా బాధలో ఉన్న యోబుని పరామర్శించడానికి యోబు యొక్క స్నేహితులైన ఎలీఫజు, బిల్దదు, జోఫరు వీళ్ళు వచ్చారు. యోబుని పరామర్శించారు. ఆ తర్వాత వాళ్ళకున్న జ్ఞానం చొప్పున యోబుతో మాట్లాడుతున్నారు. ఎలీఫజ్ ఏం మాట్లాడాడు, దానికి యోబు ఏం సమాధానం చెప్పాడు. బిల్దద్ ఏం మాట్లాడాడు, దానికి యోబు ఏం సమాధానం చెప్పాడు. ఇవన్నీ కూడా మొదటి 10 అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. ఈరోజు యోబు యొక్క 3వ స్నేహితుడైన జోఫర్ ఏం మాట్లాడుతున్నాడు, దానికి యోబు ఏం సమాధానం చెప్తున్నాడు అనేది ఈరోజు మనం 11వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. 3వ స్నేహితుడైన జోఫరు మాట్లాడుతున్నాడు. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరబోతు వ్యాజ్యము న్యాయము అని ఎంచదగున. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలంటే యోబు ఎన్నిసార్లు అడిగినా కానీ నేను ఏ తప్పు చేయలేదు అనే మాట్లాడుతున్నాడు. ఎలీఫజ్ కానీ బిల్దద్ కానీ నువ్వేదో ఖచ్చితంగా తప్పు చేసి ఉంటావు, అందుకే దేవుడు ఇప్పుడు నేను శ్రమ పెడుతున్నాడు, తప్పు చేయకపోతే దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అన్నట్టుగా వాళ్ళకున్న జ్ఞానంతో యోబు ఏదో ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాడు, ఎవరికి తెలియకుండా రహస్యముగా యోబు తప్పు చేసి ఉంటాడు అని యోబుని నిందించారు. దానికి యోబేమో నేను ఏ తప్పు చేయలేదు అని సమాధానం చెప్పుకుంటా వచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా కానీ నేనేం తప్పు చేయలేదని చెప్తావేంటి పద్దాక. వదరబోతు వ్యాజ్యము, యోబు యొక్క మాటలు ఏమంటున్నాడండి, వదరబోతు వ్యాజ్యము అంటున్నాడు. ఇదిగో నీకు రోగం వచ్చింది, ఒళ్ళంతా కురుపులు వచ్చినాయి, నువ్వు తప్పు చేయడం వల్లే ఇలా జరుగుతుంది, ఇంకనూ నువ్వు ఏ తప్పు చేయలేదని ఎలా చెప్తున్నావు, అది న్యాయం కాదు కదా అన్నట్టుగా జోఫరు మాట్లాడుతున్నాడు. ఎలీఫజు, బిల్దద్ అన్న కొంచెం మంచిగా మాట్లాడారు కానీ జోఫరు ఇంకా కఠినంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళ ముగ్గురులో కల్లా జోఫరు కఠినమైన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. అసలే యోబు బాధలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. ఆ టైంలో నువ్వు ఇంకా తప్పు చేసావు అని నిందించడం అనేది తప్పు చేసిన వాళ్ళను కూడా ఆ సమయంలో మనం అలానం ఆదరించాలి అని కోరుకుంటాం. అలాంటిది యోబు ఏ తప్పు చేయకపోయినా కానీ తన స్నేహితులు వచ్చి నువ్వు తప్పు చేసావు అంటం బట్టి యోబుకి ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది, ఇంకా ఎక్కువ శ్రమ కలుగుతుంది అనేది కూడా మనం గమనించాలి. మొదటి 10 అధ్యాయాలు చదివిన వాళ్ళకే ఈ 11వ అధ్యాయం కూడా అర్థమవుతుందండి. యోబు యొక్క స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫరు వీళ్ళ ముగ్గురు కూడా దేవుడిని తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. దేవుడు అంటే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని ఈ భూమి మీదే శిక్షిస్తాడు అన్నట్టుగా వీళ్ళు అనుకుంటున్నారు. ఎవరికన్నా భూమి మీద కష్టాలు వచ్చాయంటే వాళ్ళు తప్పు చేశారు, ఎవరన్నా భూమి మీద మంచిగా ఉన్నారంటే వాళ్ళు ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా ఒక అపోహలో బతుకుతున్నారు. దేవుడు న్యాయవంతుడే, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు, మంచిగా బ్రతికే వాళ్ళకి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. పరలోకం, నరకం అనేవి లేదా శిక్ష, ప్రతిఫలం అనేవి మనం చనిపోయిన తర్వాత రాబోయే లోకంలో ఉంటాయి కానీ ఈ లోకంలోనే దేవుడి న్యాయం మొత్తం ఉంటుంది అనేది అజ్ఞానం. వీళ్ళకున్న జ్ఞానంతో దేవుడి గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల యోబే తప్పు చేశాడు అన్నట్టుగా యోబుని వీళ్ళు మొదటి నుండి కూడా నిందిస్తానే వస్తున్నారు. జోఫరు మరీ ఎక్కువగా నిందిస్తున్నాడు. మాట్లాడడమే యోబుని వదరబోతు వ్యాజ్యము అంటూ నువ్వేదో తప్పు చేసావు ఒప్పుకో, నీ ప్రగల్భములు విని మనుషులు మౌనంగా ఉండవలెనా, ఎవడునూ నిన్ను అపహసించకుండానే నీవు హాస్యము చేదువా. యోబు యొక్క మాటలను ఏమంటున్నాడండి, ప్రగల్భాలంట, హాస్యం అంట. యోబు ఏ తప్పు చేయలేదు అనే మాటని జోఫరు అసలు నమ్మట్లేదు. ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటావు అన్నట్టుగా అదే అపోహలో బతుకుతున్నాడు జోఫరు. నా ఉపదేశము నిర్దోషము అనియు, దేవా నీ దృష్టికి నేను పవిత్రుడను అనియు నీవనుచున్నావే. యోబు ఎప్పుడు కూడా నేను ఏ తప్పు చేయలేదు, నేను నిర్దోషిని, నేను పవిత్రుని అనుకుంటానే వస్తున్నాడు కదా. తన స్నేహితులతో అదే చెప్తున్నాడు, దేవుడితో కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. నాకెందుకు ఈ శ్రమ కలిగిందో నాకు అర్థం కావట్లేదు, నేనైతే ఏ తప్పు చేయలేదు. ఇదే కదా ప్రతిసారి మాట్లాడుతున్నాడు యోబు. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినది అని నీవు తెలుసుకొందువు. ఏదైతే మాటలు మాట్లాడుతున్నాడు జోఫరు ఇవి తర్వాత జరుగుతాయి. దేవుడే డైరెక్ట్గా వచ్చి యోబుతో మాట్లాడతాడు. అయితే జోఫరు ఊహించినట్టుగా దేవుడు యోబుని నిందించడు, యోబు యొక్క స్నేహితుల్ని నిందిస్తాడు. మీరే తప్పు చేశారు, మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు నన్ను అన్నట్టుగా దేవుడు తన స్నేహితుల వాదనే తప్పు అంటాడు కానీ యోబు ఏ తప్పు చేయలేదు అన్న విషయాన్నే దేవుడు మరలా చెప్తాడు. ఈ మాటలను బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే దేవుడు న్యాయవంతుడు అనే విషయాన్ని అందరూ కూడా మంచి విషయాలకే వాడరు. ఒక్కొక్కసారి ఆయన న్యాయాన్ని తప్పుగా అర్థం చేసుకుని మంచి వాళ్ళను కూడా చెడ్డవాళ్ళుగా తీర్పు తీరుస్తారు కొంతమంది. దేవుడు మీతో ఎందుకు మాట్లాడలేదంటే మీరేదో తప్పు చేశారు, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదంటే మీరేదో తప్పు చేశారు, మీరు ఇంకా భక్తి కలిగి ఉండాలి, మీరు ఇంకా కానుకలు ఇవ్వాలి, ఇలా చాలా మంది చాలా రకాలుగా బోధిస్తారు. మళ్ళా వాళ్ళు చెప్పేవి దేవుడు మాటల్లాగే ఉంటాయి. మొదటి 10 అధ్యాయాల్లో చెప్పాను, నేను మరలా చెప్తున్నాను, ఈ మాటలన్నింటిలో కూడా 100% నిజం ఉండదు, సందర్భాన్ని బట్టి మారుతుంది.
మారుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో రైట్ అవుతాయి, కొన్ని విషయాల్లో తప్పు అవుతాయి. ఒకళ్ళ దగ్గర రైట్ అవుతుంది, ఇంకొకళ్ళ దగ్గర తప్పు అవుతుంది. దేవుడు కొంతమందిని నిజంగానే వాళ్ళు పాపం చేయడాన్ని బట్టి శిక్షించవచ్చు. కానీ యోబుకు వచ్చిన శ్రమ యోబు యొక్క పాపాన్ని బట్టి రాలేదు. అది ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ శ్రమ ఒక్కొక్కలా ఉంటుంది. కష్టాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అలా కాకుండా ఏదో ఒకటే కారణం ఉంటుంది, తప్పు చేస్తేనే కష్టాలు వస్తాయి అన్నట్టుగా మూర్ఖంగా యోబు యొక్క స్నేహితులు ఎలా అయితే మూర్ఖంగా మాట్లాడుతున్నారో అలా మనం మూర్ఖంగా మాట్లాడకూడదు అనేది కూడా మనం గమనించాలి. యోబు గ్రంథం అనేది చాలా సింపుల్గా తీసుకుంటారు కానీ అండి, ఈ మూర్ఖత్వం అనేది ఎంత ప్రమాదకరం అంటే, పాతకాలంలో మీకు గుర్తున్నాయా, ఎవరన్నా తప్పు చేశారు, ఎవరన్నా తప్పు చేయలేదు. ఇప్పుడు భార్య ఉంది, భర్తను మోసం చేసింది, లేదా భర్త ఉన్నాడు, భార్యను మోసం చేశారు. ఇలాంటి విషయాలు ఎవరికి తెలియకపోతే ఏం చేస్తారంటే, బాగా మండుతున్న ఇనపదేదో పట్టుకోమనో, నిప్పుల మీద నడవమనో ఇలాంటి పరీక్షలు పెడతారు. వాళ్ళకి ఏమీ నొప్పి కలగకపోతే వాళ్ళు మంచోళ్ళు అన్నట్టు, ఒకవేళ నొప్పి కలిగితే వాళ్ళు తప్పు చేశారు అన్నట్టు. ఇప్పటికి కూడా పల్లెటూరులో అలాంటి మూఢనమ్మకాలు ఉంటాయి. ఈ మూఢనమ్మకాలంటికి కూడా కారణం ఏంటంటే, ఏదైనా తప్పు చేసిన వాళ్ళకే బాధ వస్తుంది, శ్రమ వస్తుంది, నొప్పి వస్తుంది. ఏ తప్పు చేయకపోతే ఏ నొప్పి రాదు అన్నట్టుగా మూఢనమ్మకం. అలాంటి మూఢనమ్మకాలు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. మనం అలా అనుకోకూడదు. భూమి మీద కొన్నిసార్లు మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు చెడ్డవాళ్ళు కూడా భూమి మీద ఆస్తిపరులుగా బాగా ఆనందంగా జీవిస్తున్నట్టుగా కనబడతారు. భూమి మీద కష్టాలు వచ్చినంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళని, వాళ్ళకి బాగా ఆస్తున్నంత మాత్రాన వాళ్ళు మంచి వాళ్ళని ఇలా మనం చెప్పకూడదు. నిజమైన తీర్పు, శాశ్వతమైన తీర్పు అనేది చనిపోయిన తర్వాత దేవుడు తీరుస్తాడే కానీ ఈ భూమి మీదే కాదు అనేది మనం గమనించాలి. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు మాట్లాడిన విషయాల్లో కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడ్డ విషయాలు ఉంటాయి. అంతేగాని 100% వాళ్ళు మాట్లాడిన ప్రతిదీ కూడా నిజం అన్నట్టుగా మనం తీసుకోకూడదు. దేవుడు న్యాయవంతుడు అనే మాట కరెక్టే, దేవుడి జ్ఞానం మన జ్ఞానానికి మించింది అనే మాట కరెక్టే. కాకపోతే దాన్ని యోబు తప్పు చేశాడు అని నిరూపించడానికి వాడుతున్నారు. ఒక్కోసారి మంచి మాటలను కూడా, దేవుడి మాటలను కూడా అబద్ధ బోధకులు ఒక సందర్భంలో ఉంది ఇంకో సందర్భానికి అప్లై చేసి తప్పుగా బోధిస్తారు అనేది కూడా మనం గమనించాలి. ఇక్కడ మాట్లాడే మాటలు మంచివే కానీ దాని వెనకాల ఉన్న ఉద్దేశం, దానిలో ఉన్న జ్ఞానాన్ని యోబు యొక్క స్నేహితులు అర్థం చేసుకోలేదు. అందుకే యోబుని అంతగా వాళ్ళు నిందిస్తున్నారు అనేది కూడా మనం గమనించాలి. నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడు అని తెలుసుకొనుము. అంటే యోబు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాడు, అయినా కానీ దేవుడు ఇంకా నీకు కష్టాలు దయచేయాలి. యాక్చువల్గా అయితే నువ్వు చేసింది చాలా పెద్ద పాపం, దేవుడు నిన్ను కొద్దిగానే శిక్షిస్తున్నాడు అన్నట్టుగా జోఫర్ మాట్లాడుతున్నాడు. చెప్పాను కదా, జోఫర్ చాలా కఠినంగా మాట్లాడతాడని. యోబు యొక్క శ్రమ ఎంత ఎక్కువగా ఉందంటే, ఎప్పుడు చనిపోతానా అని అంత ఎక్కువగా ఉంది. అపవాది భూమి మీద మిగతా వాళ్ళందరికంటే యోబునే ఎక్కువగా శ్రమ పెట్టింది. అందులోను యోబు నీతిమంతుడు, ఏ తప్పు చేయనివాడు. అంత శ్రమ గురించి మనం చదువుకుంటుంటే ఇది ఇంకా తక్కువ, నీకు ఇంకా ఎక్కువ శిక్ష పడాలి, ఎందుకంటే నువ్వు ఇంకా ఏదో పెద్ద తప్పు చేసి ఉంటావు అన్నట్టుగా జోఫర్ మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి యోబుకి ఇంకెంత బాధ కలిగి ఉంటుందో అనేది కూడా మనం గమనించాలి. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుణ్ణి గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? ఇది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళం కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు? దేవుడి యొక్క జ్ఞానం గురించి నీకేం తెలుసు? ఆయన జ్ఞానం చాలా గొప్పది అన్నట్టుగా యోబుతో మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుడి యొక్క జ్ఞానం చాలా గొప్పది. కాకపోతే జ్ఞానం కంటే గొప్పది ఏంటో తెలుసా? ప్రేమ. దేవుడు మనుషుల్ని జ్ఞానాన్ని బట్టి తీర్పు తీర్చడు, వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ ప్రేమను బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇక్కడ దేవుడి గురించి యోబుకే ఎక్కువ జ్ఞానం ఉంది. అయినా కానీ జోఫరు దేవుడి జ్ఞానాన్నే ఉదాహరణగా తీసుకొని, దేవుడు ఎంతో జ్ఞానవంతుడు, నువ్వు ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటావు, ఇప్పుడు నీకు శిక్ష వస్తుంది అంటే నువ్వు చేసిన తప్పే అన్నట్టుగా నిందిస్తున్నాడు. దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన్ని అడ్డగింపగలవాడు ఎవడు? దేవుడికి ఎంత జ్ఞానం ఉందో తెలుసా? ఆ జ్ఞానం ఆకాశం కన్నా ఎత్తైనది, పాతాళం కన్నా లోతైనది, భూమి కంటే పెద్దది, సముద్రం కంటే పెద్దది. దేవుడి జ్ఞానాన్ని నువ్వు అడ్డగిస్తున్నావా అన్నట్టుగా యోబుని ప్రశ్నిస్తున్నాడు యోబు యొక్క స్నేహితుడైన జోఫరు. ఇక్కడ యోబు ఎక్కడ కూడా దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించలా, నేనేం తప్పు చేయలేదు అని చెప్పాడు అంతే. నేనేం తప్పు చేయలేదు, దేవుడు నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా యోబు కన్ఫ్యూజన్ లో ఉన్నాడే కానీ యోబు ఎక్కడ కూడా దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకోవాలా. ఇక్కడ దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటుంది యోబు యొక్క స్నేహితులే. పైకి చదవడానికి వాళ్లే మంచి వాళ్ళుగా మనకు కనబడుతున్నప్పటికీ వాళ్లే దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నారు. దేవుడి జ్ఞానాన్ని, దేవుడికి సంబంధించిన మాటల్ని సందర్భం లేకుండా యోబుకు అప్లై చేస్తున్నారు. వాటన్నిటిని చూపించి యోబుని నిందించాలి అని చూస్తున్నారు.
పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. మళ్ళీ యోబుని ఏమంటున్నాడు? పనికి మాలిన వాడు అంటున్నాడు. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనుడు కదా. పరిశీలన చేయక దేవుడు ఏమైనా శిక్షిస్తాడా? ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తున్నాడంటే నువ్వు తప్పు చేసావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా మంచియేనండి. ఒకసారి యోబుని తీసేసి మామూలుగా మనం చదువుకుంటూ వెళ్తే ఇవన్నీ మంచియే. పనికి మాలిన వారెవరో దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. దేవుడు ఎవరినన్నా కానీ నిర్నిమిత్తంగా శిక్షిస్తాడా? శిక్షించడో. ఇవన్నీ మంచి మాటలే, కానీ ఎవరికి అప్లై అవ్వో? యోబుకి అప్లై అవ్వో. ఒక్కోసారి మంచి మాటలని కూడా ఇప్పుడు కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కదా. నువ్వంటే నువ్వు తప్పని ఒక పాస్టర్ అంటాడు, నేను కాదు నువ్వు తప్పని ఇంకొక పాస్టర్ అంటాడు. ఇద్దరు వాడేది మరలా బైబిల్లో ఉన్న మాటలే. బైబిల్లో ఉన్న మాటలనే తప్పుగా అర్థం చేసుకుని అబద్ధ బోధకులు తప్పుగా బోధిస్తారు అనేది మనం గమనించాలి. చాలా మంది పాస్టర్లు కానీ, చాలా మంది సువార్థికులు కానీ బైబిల్లో ఉన్న మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వాళ్ళ మనసులో ఏదో పెట్టుకొని వాళ్ళు అనుకున్నదే కరెక్టో, మిగతా వాళ్ళందరూ తప్పుగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా వీళ్ళ ఆలోచనలు వాళ్ళ మీద రుద్దుతారు. ఇక్కడ తప్పుగా ఆలోచిస్తుంది ఎవరంటే యోబు యొక్క స్నేహితులు, యోబు కాదు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? మేమే రైటు, యోబే తప్పు అని అనుకుంటున్నారు. ఇదంతా కూడా దేవుడే డైరెక్ట్గా తర్వాత వచ్చి యోబే మంచివాడు, మీరే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అని దేవుడే చెప్తాడు 38వ అధ్యాయం నుండి. అప్పుడు వీళ్ళకి అర్థమైందే కానీ అప్పటి వరకు అదే భ్రమలో బ్రతుకుతున్నారు అనేది కూడా మనం గమనించాలి. ఏది చదివేటప్పుడైనా కానీ అది పైకి చదవడానికి మంచిగానే కనపడద్ది, యోబు విషయంలోనేమో అది అప్లై అవ్వదు. ఇలా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎవరికైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. యోబుని ఏమంటున్నాడు? బుద్ధిహీనుడు అంటున్నాడు. గాడిదకి ఎప్పుడన్నా మనిషి పుడితే అప్పుడు నమ్ముతా, నీలో ఏ పాపం లేదు, నువ్వు చెప్పేది నిజమే అని అప్పుడు నమ్ముతా అన్నట్టుగా యోబు యొక్క స్నేహితుడు అంటున్నాడు. అంటే నేను ఎప్పటికీ కూడా నిన్ను నమ్మను, నువ్వేదో ఖచ్చితంగా తప్పు చేసావు అన్నట్టుగా జోఫరు యోబు గురించి మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఇవి కూడా మంచి మాటలండి. ఎవరన్నా కానీ తప్పు చేసినప్పుడు దేవుడి దగ్గర తమ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. ఇవి కూడా మంచి విషయాలే, కానీ యోబు విషయంలో మాత్రం ఇవి అప్లై అవ్వవు. యోబే పాపం చేయలేదు కదా, పాపమే చేయనోడు పశ్చాత్తాపం ఎలా పడతాడు? ఈ మాటలు చాలా మందికి అప్లై అవుతాయి, కానీ యోబుకి అప్లై అవ్వవు అనేది కూడా మనం గమనించాలి. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకొనెదవు. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడి దేవుడి దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు నిన్ను మరలా క్షమిస్తాడు, నీ దుర్దశ నుండి, నీ కష్టం నుండి నిన్ను తప్పిస్తాడు అన్నట్టుగా యోబు యొక్క స్నేహితుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా మంచి మాటలే. వేరే సందర్భంలో అయితే మంచి మాటలు అయ్యాయేమో, యోబు దగ్గర మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా తప్పులు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మనం ఏం తప్పు చేసామో తెలిస్తే దాన్ని బట్టి పశ్చాత్తాపడి ప్రభువా ఇంకోసారి నేను తప్పు చేయను, ఇంకోసారి మంచిగా ఉంటా అని దేవుడి దగ్గర పశ్చాత్తాపడొచ్చు, క్షమాపణ అడగొచ్చు. అసలు యోబు ఏ తప్పు చేయలేదు కదా. ఏ తప్పు చేయనోడు దేని గురించి పశ్చాత్తాపడతాడు? ఏ తప్పు చేయనోడు నన్ను క్షమించు అని దేవుడిని ఎలా అడుగుతాడు? మనం అంత ముందు తప్పు చేసాం, దేవుడు అలా చేయొద్దు అన్నాడు, అయినా నేను అలా చేశాను అని నిజంగా మనం పశ్చాత్తాపడితేనే కదా అది మారు మనసు అవుద్ది. ఇవన్నీ కూడా మంచి మాటలే, కానీ యోబుకి అప్లై చేయడం తప్పు. యోబు విషయంలో మాత్రం ఇవేవి కూడా పనికిరావు అనేది కూడా మనం గమనించాలి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను మరలా దీవిస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తర్వాత యోబుని దేవుడు మరలా దీవిస్తాడండి. యోబు పడుతున్న శ్రమని దేవుడు తీసివేస్తాడు, యోబుని స్వస్థపరుస్తాడు, యోబుకు మరలా ఆస్తినిస్తాడు, యోబుకు మరలా కుమారునిస్తాడు. కానీ యోబు తాను చేసిన తప్పుకి ఏదో రహస్యంగా పాపం చేశాడని తన స్నేహితులు మాట్లాడుతున్నారు కదా, ఆ తప్పుకి ఏదో పశ్చాత్తాపడ్డాడని కాదు, పరీక్ష, దేవుడు పరీక్ష పెడుతున్నాడని చదువుకున్నాం కదా యోబుని. ఆ పరీక్ష ముగిసిపోయింది, దేవుడు మరలా యోబుని ఆశీర్వదించాడు. యోబు పాపం చేయడం వల్ల శ్రమ రాలేదు, పశ్చాత్తాపడడం వల్ల శ్రమ పోలేదు. దేవుడు పరీక్ష పెడదాం అనుకున్నాడు, ఆ పరీక్ష కోసం శ్రమలు వచ్చాయి, ఆ పరీక్ష ముగిసిపోయిన తర్వాత శ్రమలు పోయాయి. ఇక్కడ నిజంగా తప్పు చేసింది యోబు యొక్క స్నేహితులు అని కూడా దేవుడు తర్వాత చెప్తాడు. అవన్నీ కూడా దేవుడు మాట్లాడేటప్పుడు మనం చదువుకుందాం. ప్రస్తుతానికి యోబు యొక్క స్నేహితుడు యోబుని నిందిస్తున్నాడు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు, ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు, దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయమేమీ కలగదు, ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు చూచుందురు. 18వ వచనం వరకు కూడా నువ్వు పశ్చాత్తాపడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు అని చెప్పాడు కదా. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడకపోతే దేవుడు నిన్ను ఇంకా శిక్షిస్తాడు. నువ్వు చనిపోయేంత వరకు దేవుడు నిన్ను శిక్షిస్తానే ఉంటాడు. నీ శిక్ష అనేది ఇంకా ఎక్కువ అవుద్ది
అన్నట్టుగా యోబు యొక్క స్నేహితుడు మాట్లాడుతున్నాడు. యోబు యొక్క స్నేహితుడైన ఎలీఫజ్ కూడా యోబే తప్పు చేశాడు అన్నాడు. యోబు యొక్క స్నేహితుడైన బెల్దదు కూడా యోబుదే తప్పు అన్నాడు. జోఫర్ కూడా యోబుదే తప్పు అన్నాడు. ఇంకా పైన ఇద్దరితో పోలిస్తే జోఫరు ఇంకా కఠినంగా మాట్లాడాడు యోబుతో. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా యోబు ఏదో తప్పు చేసి ఉంటాడు, రహస్యంగా మన ఎవరికి తెలియకుండా ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే దేవుడు యోబుని ఇలా శిక్షిస్తున్నాడు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా అనుకున్నారు. అదే విషయాన్ని యోబుపై రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో మంచి మాటలే చెప్తున్నావు, దేవుడి గురించే చెప్తున్నావు అన్నట్లుగా యోబుని నిందిస్తున్నారు. ఇప్పుడు దానికి యోబు సమాధానం చెప్తున్నాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయం. అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. తన స్నేహితుడు మాట్లాడిన దానికి, కేవలం ఈ ఒక్క స్నేహితుడనే కాదు, తన స్నేహితులు ఎలీఫజ్ గాని, బెల్దద్ గాని, జోఫర్ గాని వీళ్ళ ముగ్గురికి కలిపి ఒకటేసారి సమాధానం చెప్తున్నాడు యోబు. ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. ఏదో మీరే పెద్ద జ్ఞానుల్లాగా మాట్లాడుతున్నారే, మీతోనే జ్ఞానం గతించిపోద్ది. ఎందుకంటే మీ దగ్గర ఉన్నది నిజమైన జ్ఞానం కాదు. నేను ఏ తప్పు చేయలేదంటే నమ్మట్లేదేంటి మీరు? తప్పు చేస్తేనే శ్రమ వచ్చిద్ది అనేది జ్ఞానం అనుకుంటే మీకున్న జ్ఞానం గతించిపోద్ది, అది నిజమైన జ్ఞానమే కాదు. అయినను మీకున్నట్టు నాకును వివేచనా శక్తి కలిగి ఉన్నది, నేను కూడా ఆలోచించగలను. దేవుడి గురించి చాలా చెప్పారు కదా మీరు, దేవుడి గొప్పతనం గురించి కానీ, దేవుడి శక్తి గురించి కానీ, దేవుడి న్యాయం గురించి కానీ చాలా చెప్పారు కదా మీరు. మీకన్నా ఎక్కువే తెలుసు నాకు దేవుడి గురించి. నాకు కూడా దేవుడి గురించి ఆలోచించే శక్తి ఉంది. నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడో, ఏదో మీరేదో నాకు బోధిస్తున్నారు, తెలియదు చెప్తున్నారని మీరు అనుకుంటున్నారేమో. మీరు మాట్లాడేవన్నీ కూడా నాకు తెలుసు. దేవుడి గొప్పతనం తెలుసు, నాకు దేవుడి న్యాయం తెలుసు, అవన్నీ కూడా నాకు కూడా తెలుసు. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను నా స్నేహితుడికి అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చాను. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. అంత ముందు కూడా దేవుడితో మాట్లాడాడు యోబు. యోబుతో అంత ముందు దేవుడు మాట్లాడాడు. ఉత్తర ప్రత్యుత్తరాల టైప్లో యోబు దేవుడు మాట్లాడుకున్నారు. అయితే దేవుడితో మాట్లాడిన నేను కూడా మీ ముందు అపహాస్యపడాల్సి వస్తుంది. మీరు నన్ను నిందిస్తున్నారు. ఒకవేళ నాకు ఈ రోగం లేకపోయి ఉంటే మీకన్నా ఎక్కువ మాటలు నేనే దేవుడి గురించి చెప్పేవాడిని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. యోబుకి దేవుడి గురించి చాలా మంచి జ్ఞానం ఉంది. యోబు మొదటి నుండి కూడా దేవుడిని ఆరాధించేవాడు, దేవుడి గురించి వేరే వాళ్ళకి చెప్పేవాడు, అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకునేవాడు. ఇవన్నీ కూడా మొదటి నుండి కూడా మనం చదువుకుంటానే వస్తున్నాం. కాకపోతే యోబుకి అర్థం కాని ఒకే ఒక్క సంగతి ఏంటంటే, నేను మంచివాడినే కదా, అయినా కానీ దేవుడు ఇప్పుడు నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నాడు, ఆ ఒక్క విషయమే యోబుకి అర్థం కావట్లా. అదొక్కటి పక్కన పెట్టేస్తే మీరు ఏవేవైతే చెప్తున్నారో అవన్నీ నాకు కూడా తెలుసు, దేవుడి గొప్పతనం నాకు కూడా తెలుసు అని చెప్పి దేవుడి గొప్పతనం గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాడు యోబు. ఏమని మాట్లాడుతున్నాడు? నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చాను. నీతి యథార్థత అంటే నేను ఇంకా నీతిపరుణ్ణే, యథార్థవంతుణ్ణే, నాలో ఏ తప్పు లేదు, అయినప్పటికీ నాకు కలిగిన రోగాన్ని బట్టి మీరు నన్ను అపహాస్యం చేస్తున్నారు. దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తము అనుకొందురు. నేను ఇప్పుడు బాధల్లో ఉన్నా, నేను బాధల్లో ఉన్నప్పుడు నన్ను నిందిస్తున్నారే, మీరేదో మంచి పని చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. మనం బాధల్లో ఉన్నప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి బోధించేవాళ్లే, ప్రతి ఒక్కళ్ళు వచ్చి నీతులు చెప్పేవాళ్లే. ఇప్పుడు నాకు రోగం వచ్చేసరికి మీరు అందరూ వచ్చి నీతిమంతుల్లాగా మాట్లాడుతున్నారు, నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దోపిడీ గాండ్ర కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా ఉందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. తమ బాహుబలమే తమకు దేవుడు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా గొప్పలు చెప్తా బతుకుతారు. వాళ్ళు చేస్తున్న తప్పు అని వాళ్ళు గుర్తించకుండా నిర్భయంగా ఉంటారు అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. యోబు ఏ తప్పు చేయలేదు, అయినా కానీ యోబా నువ్వు తప్పు చేసావని యోబు యొక్క స్నేహితులు నిందిస్తున్నారు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు అని వాళ్ళు గుర్తించట్లా. మీరు నిర్భయంగా ఉన్నారు, మీరు తప్పు చేయట్లేదు అనుకుంటున్నారు. నేను ఏ తప్పు చేయకపోయినా నేను తప్పు చేశానని మీరు నిందిస్తున్నారంటే మీరు కూడా పాపం చేస్తున్నట్టే అన్నట్టుగా యోబు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. దేవుడి యొక్క జ్ఞానం తెలియాలంటే, దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలంటే మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు, నాకు కూడా తెలుసు. ప్రకృతిని చూస్తే ఎవరికైనా కానీ అర్థమైపోద్ది. మృగాలను చూస్తే అవి ఎలా బ్రతుకుతున్నాయో చూస్తే, ఆకాశ పక్షులను చూస్తే అవి ఎలా బ్రతుకుతున్నాయో చూస్తే, భూమిని, భూమి మీద ఉండే విషయాల్ని ధ్యానించిన ఎడల కరెక్ట్గా ఆలోచిస్తే దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడి న్యాయం ఎంత గొప్పదో వాటిని ఆలోచించినా కానీ తెలిసిద్ది.
వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలగజేసెను అని తెలుసుకొనలేనివాడు ఎవడు? ఎవరైనా కానీ దేవుడి గురించి తెలుసుకోవాలి అంటే భూమి గురించి ఆలోచిస్తే సరిపోద్ది, భూమి మీద ఉండే విషయాల గురించి ఆలోచిస్తే సరిపోద్ది. మొత్తం ప్రపంచాన్ని, నేచర్ మొత్తాన్ని చూస్తే దాన్ని ఖచ్చితంగా దేవుడే చేశాడు. దేవుడి హస్తం లేకుండా ఈ ప్రకృతి కలగదు అనే విషయం వాటిని చూసి ఆలోచించినా కానీ అర్థమైపోద్ది అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా యోబు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మీరు దేవుడి జ్ఞానాన్ని నాకు బోధిస్తున్నారు కదా, మీరేమీ నాకు బోధించాల్సిన అవసరం లేదు, నాకు కూడా తెలుసు దేవుని జ్ఞానం, మీకన్నా ఎక్కువే తెలుసు నాకు దేవుని జ్ఞానం, ఏదో మీకే దేవుడి గురించి తెలిసినట్టు నాకు తెలియనట్టు మాట్లాడుతున్నారు అన్నట్టుగా యోబు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. యోబు ఇందాక నుండి కూడా నేను పాపం చేయలేదు అంటున్నాడు. యోబు యొక్క స్నేహితులేమో నువ్వు పాపం చేస్తేనే కదా దేవుడు శిక్షిస్తాడు, లేకపోతే దేవుడు ఇంకెందుకు శిక్షిస్తాడు అన్నట్టుగా దేవుడి గురించి వాళ్ళకే ఎక్కువ తెలిసినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒరే బాబు, మీకన్నా నాకు ఎక్కువ తెలుసు దేవుడి గురించి, అయినా కానీ దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నేను పాపం చేయట్లేదు అని చెప్తున్నానంటే నాకు దేవుడి గురించి తెలియక కాదు, దేవుడిని నేను నిరాకరిస్తున్నట్టుగా కాదు, నాకు కూడా దేవుడి గురించి ఎక్కువ తెలుసు అన్నట్టుగా యోబు దేవుడి గురించి చెప్తున్నాడు. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునే ఉన్నవి కదా. అంగిలి ఆహారమును రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షింపదా. భూమి మీద ఉండే ప్రతిదీ కూడా దేవుడి ఆధీనంలోనే ఉన్నాయి, అవి చూస్తే అర్థమైపోతాయి కదా. అంగిలలాగా ఆహారాన్ని రుచి చూసిద్దో మీరు ఏవైతే మాటలు వింటున్నారో వాటిని పరీక్షించండి. మీరు పరీక్షించకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాకా తన స్నేహితులు ఏం మాట్లాడుతున్నారు? వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. ఇప్పుడు దాకా ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎవరన్నా తప్పు చేస్తేనే దేవుడు శిక్షిస్తారు అని చెప్తున్నారు కదా. ఆ జ్ఞానం ఎలీఫజ్కి కానీ బిల్దద్కి కానీ జోఫర్కి కానీ ఎలా వచ్చింది? వాళ్ళ పూర్వీకులు చెప్పడం వల్ల, ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పడం వల్ల. మీరు వాళ్ళ మాటలు వింటున్నారు కానీ వాటిని పరీక్షించట్లేదు. ఒకసారి పరీక్షించి చూడండి, భూమి మొత్తం కూడా చూడండి, మీ చెవి దగ్గరికి ఏవైతే మాటలు వస్తున్నాయో వాటిని పరీక్షించండి. కరెక్ట్గా పరీక్షిస్తే తెలిసేది ఏంటంటే భూమి మీద తప్పు చేసిన వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు, భూమి మీద మంచిగా ఉన్న వాళ్ళు కూడా కష్టాలు పడతారు, భూమి మీద మంచి చెడులు అనేవి కలిసే ఉంటాయి. కానీ మీరు ఏదైతే చెప్తున్నారో, ఒకటికి రోగం వచ్చిందంటే ఒకటి శ్రమ పడుతున్నాడంటే వాడు ఖచ్చితంగా పాపం చేసి ఉంటాడు అని మీరు ఏదైతే చెప్తున్నారో అది తప్పు. అది ఆలోచిస్తే తెలిసిద్ది, పరీక్షిస్తే తెలిసిద్ది. ఎవరెవరైతే పెద్దోళ్ళు మాటలు చెప్తున్నారో ఆ మాటల్ని ఊరికే వినడం కాదు, వాటిని పరీక్షించండి. అప్పుడైనా నేను ఏ తప్పు చేయలేదని మీకు అర్థమవుద్దేమో. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు. ఆయన మనుష్యుణ్ణి చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము? దేవుడు ఎవరినైనా కానీ శిక్షిస్తే దాని నుండి ఎవడో కూడా తప్పించుకోలేడు. మరలా దేవుడే వాడిని తప్పించాలి అన్న విషయం నాకు కూడా తెలుసు, అది మీరే చెప్పాల్సిన అవసరం లేదు, నాకు కూడా తెలుసు. ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. ఎక్కువ జలం కావాలన్నా తక్కువ జలం కావాలన్నా, వరదలు రావాలన్నా కరువులు రావాలన్నా అది కూడా దేవుడి ఆధీనంలోనే ఉంటది. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. దేవుడికి బలం చాలా ఎక్కువ, దేవుడికి జ్ఞానం చాలా ఎక్కువ. అది ఆలోచిస్తే తెలిసిద్ది. ఊరికే కూర్చుని ప్రతి దాన్ని కూడా మనం పరీక్షించినా కానీ మనకు అర్థం అవుతుంది. మోసపడు వారును మోసపుచ్చు వారును ఆయన వశమునున్నారు. ఆలోచన కర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. భూమి మీద ఎవరన్నా ఆలోచన కర్తలు అనేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దేవుడి ఆలోచనల ముందు పనికిరారు. మోసం చేసేవాళ్ళు, మోసపోయేవాళ్ళు ఎవరైనా కానీ అందరూ కూడా దేవుడి వశంలోనే ఉంటారు. దేవుడి నుండి తప్పించుకోగలిగే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. న్యాయాధిపతులను అవివేకులుగా కనబరచురు. భూమి మీద మేమే అందరికన్నా బాగా న్యాయం తీరుస్తాం అనేవాళ్ళు కూడా దేవుడి జ్ఞానం ముందు సరిపోరు. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును, వారి నడుములకు గొలుసులు కట్టును. రాజులు కూడా దేవుడి ముందు బానిసలతో సమానం. యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును. స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. దేవుడు ఏదైనా చేయగలడు అనే దానికి ఈ ఉదాహరణలన్నీ కూడా చెప్తున్నాడు. దేవుడి జ్ఞానం గొప్పది, దేవుడి బలం గొప్పది, దేవుడికి ఎవరో కూడా ఎదురు చెప్పలేరు. ఈ విషయాలన్నీ నాకు కూడా తెలుసు. వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్ధకము చేయును. భూమి మీద ఎవడన్నా వాక్చాతుర్యం గలవాడు ఉంటాడేమో, కానీ దేవుడి మాటల ముందు అది వ్యర్థమే. పెద్దలను బుద్ధి లేని వారిగా చేయును. భూమి మీద పెద్దలకి జ్ఞానం ఎక్కువ, దేవుడితో కంపేర్ చేస్తే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. అధిపతులను ఆయన తిరస్కారము చేయును. అధిపతులు అంటే వేరే వాళ్ళు తిరస్కరించేవాళ్ళు, దేవుడితో కంపేర్ చేస్తే వాళ్ళే తిరస్కారం పొందుతారు. బలాఢ్యుల
నడికట్లను విప్పును, బలవంతుల కంటే బలవంతులు, న్యాయాధిపతుల కంటే న్యాయాధిపతి, రాజుల కంటే రాజు, పెద్దల కంటే వివేకం కలిగిన వాడు అని అన్ని విషయాల్లో కూడా దేవుడి యొక్క గొప్పతనాన్ని యోబు ఇక్కడ చెప్తున్నాడు. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచును, మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును, జనములను విస్తరింపజేయును, నిర్మూలము చేయును, సరిహద్దులను విశాలపరచును, జనములను కొనిపోవును, భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరచును, త్రోవలేని మహారణ్యములో ఆయన వారిని తిరగలాడజేయును, వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు, మత్తుగొనిన వారు తూలునట్లు ఆయన వారిని తోలజేయును. భూమి మీద అధిపతులు ఎవరు అనుకుంటామో వాళ్ళందరికన్నా ఎక్కువ అధికారం కలిగిన వాడు దేవుడు. ఈ అధ్యాయం అంతా కూడా దేవుడి గొప్పతనం గురించి యోబు ఎందుకు చెప్పాడంటే, నాకు కూడా తెలుసు దేవుడి గొప్పతనం, దేవుడి అధికారం కలిగిన వాడు, దేవుడి జ్ఞానం కలిగిన వాడు, దేవుడు బలం కలిగిన వాడు. అంత మాత్రం చేత నేను తప్పు చేశానని కాదు కదా, దేవుడు ఇప్పుడు నన్ను శిక్షిస్తున్నాడు అంటే దానికి వేరే ఏదన్నా కారణం ఉందేమో, ఆ జ్ఞానం మనకు అందట్లేదేమో, నేను ఖచ్చితంగా తప్పు చేశానని మీరు ఎలా చెప్తారు అన్నట్టుగా యోబు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయం. ఇదిగో నా కన్ను ఇదంతయు చూసెను, నా చెవి దాన్ని విని గ్రహించుచున్నది. ఇవన్నీ కూడా దేవుడి గురించి నేను ఆలోచించాను, ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడి గురించి ఇవన్నీ కూడా తెలుస్తాయి. మీకు తెలిసినది నాకు తెలిసే ఉన్నది. నాతో చాలా చెప్పారు కదా, ఎలీఫజు మాట్లాడాడు, బిల్దదు మాట్లాడాడు, ఇప్పుడు జోఫర్ కూడా మాట్లాడాడు. మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా నాకు కూడా తెలుసు, దేవుడి గొప్పతనం నాకు కూడా తెలుసు. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను, నేను సర్వశక్తుడగు దేవుడితో మాట్లాడగోరుచున్నాను. మీతో మాట్లాడితే వ్యర్థం, మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు, మీకు అంత జ్ఞానం లేదు. నేను డైరెక్ట్గా దేవుడితోనే మాట్లాడాలి అనుకుంటున్నాను, దేవుడితోనే వాదింపగోరుచున్నాను, నేను దేవుడినే డైరెక్ట్గా అడగాలని కోరుకుంటున్నా. దేవుడా నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు ఇలా శ్రమ పెడుతున్నావు అని నేను డైరెక్ట్గా దేవుడినే అడగాలనుకుంటున్నా. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు. నేను బాధల్లో ఉన్నప్పుడు నాకు ఆదరణ కలిగించకుండా వచ్చి నన్ను ఇంకా నిందిస్తున్నారంటే మీరు పనికి మాలిన వైద్యులు. ఒకళ్ళకి ఆదరణ ఎలా కలగజేయాలో కూడా మీకు తెలియదు. మీరు అబద్ధాలు చెప్తున్నారు, నేనే తప్పు చేశాను అన్నట్టుగా మీరు అబద్ధాలు చెప్తున్నారు అంటే మీకు తెలీదు. నేను డైరెక్ట్గా దేవుడితోనే మాట్లాడతాను, నా న్యాయాన్ని నేను దేవుడితోనే తేల్చుకుంటాను అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు, అది మీకు జ్ఞానము అని ఎంచబడును. కొన్నిసార్లు మనకు అన్ని విషయాలు తెలియనప్పుడు మనం సైలెంట్గా ఉండడమే బెటర్. దేవుడే చెప్తాడు కదా, జ్ఞాని అయిన వాడు మౌనంగా ఉంటాడు అని. వీళ్ళు మాట్లాడకుండా ఉంటేనే, యోబుతో వాడు బాధపడతా ఉంటేనే యోబుకి ఎక్కువ ఆదరణ కలిగేదేమో. అలా కాకుండా వీళ్ళు దాని వెనకాల కారణం వెతకాలి అని ప్రయత్నించి నువ్వేదో తప్పు చేసి ఉంటావు పశ్చాత్తాపడు అనేసరికి యోబుకి ఇంకా బాధ పెరుగుతుందే కానీ తగ్గట్లా. మీరు మౌనంగా ఉంటేనే బెటర్ ఏమో. దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యమును ఆలకించుడి. నేనేం చెప్తున్నానో వినండి. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? మీరు దేవుడి వైపు మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేది దేవుడి వైపు కాదు, అబద్ధం వైపు. ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? చెప్పేదేమో దేవుడి పేరు చెప్తున్నారు, కానీ మీరు మోసపు మాటలు పలుకుతున్నారు, మీ మాటల్లో సత్యము లేదు. ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుడు పక్షపాతి కాదు, కాకపోతే మీరే ఆయన్ని పక్షపాతిగా మారుస్తున్నారు అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. ఇవాళ కూడా చాలా మంది క్రైస్తవులు కానీ బోధకులు కానీ దేవుడు బోధకులను ఒకలాగా తీర్పు తీరుస్తాడు, విశ్వాసులను ఒకలాగా తీర్పు తీరుస్తాడు. మేం గొప్పవాళ్ళం, మేము మాత్రమే వాక్యం ప్రకటించాలి, మమ్మల్ని మాత్రమే దేవుడు అభిషేకించాడు, మీరు వాక్యం చెప్పకూడదు అన్నట్టుగా చాలా మంది బోధకులు సువార్థికులు కూడా క్రైస్తవులను మోసం చేస్తున్నారు. చెప్పేది దేవుడి పేరే చెప్తున్నారు కానీ అన్యాయం చెప్తున్నారు, చెప్పేది దేవుడి పేరే చెప్తున్నారు కానీ మోసం చేస్తున్నారు, చెప్పేది దేవుడి పేరే చెప్తున్నారు కానీ పక్షపాతం చూపిస్తున్నారు. మీరు దేవుడి పేరు చెబుతా దేవుడి యొక్క లక్షణాలు ఎందుకు నాశనం చేస్తారు? దేవుడు అలాంటి వాడు కాదు, మీరే అలాంటి వారు, మీరే అలా మాట్లాడుతున్నారు. దేవుడి పక్షమున మీరు వాదించరా? మీ జ్ఞానమే తక్కువ, మీరు దేవుడి పక్షాన వాదించడం ఏంటి? ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, జాగ్రత్త చూసుకోండి. నేను తప్పు చేశానని మీరు ఖచ్చితంగా నన్ను నిందిస్తున్నారు, తర్వాత దేవుడు మిమ్మల్ని పరిశోధిస్తాడు. మీరు చెప్తున్న అబద్ధాలు కాబట్టి తర్వాత దేవుడు మిమ్మల్ని కూడా పరీక్షిస్తాడు, శిక్షిస్తాడు, చూసుకోండి అన్నట్టుగా యోబు తన స్నేహితులతో చెప్తున్నాడు. లేక ఒకడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయన్ను మోసము చేయుదురా? దేవుడినే మోసం చేయాలన్నట్టుగా ప్రయత్నిస్తున్నారు అంటున్నాడు. దేవుడిని మోసం చేయడం అంటే దేవుడి మాటల్ని తప్పుగా వక్రీకరించి చెప్పడం. మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును,
ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు. బూడిద సామెతలు అంటే నా సమయానికి ఉపయోగం లేని సామెతలు చెప్తున్నారు, నా సమయానికి ఉపయోగం లేని మాటలు చెప్తున్నారు. మీరు అందరూ కూడా దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మీరు అబద్ధాలు చెప్తున్నారు, చూసుకోండి, తర్వాత దేవుడు మిమ్మల్ని తీర్పులోనికి తీసుకొస్తాడు, మీ మాటలు జాగ్రత్త, అనవసరంగా నిందించకండి అని కూడా యోబు తన స్నేహితులతో చెప్తున్నాడు. మీ వాదములు మంటి వాదములు, నేను మాట్లాడేదను, నా జోలికి రాక మౌనులై ఉండుడి. ఇక నుండి నేను తప్పు చేశాను అని నన్ను అనకండి, నేను దేవునితోనే మాట్లాడుకుంటాను, దేవుణ్ణి అడుగుతాను, దేవుడితోనే నా వ్యాజ్యం చెప్పుకుంటా, మీరు నా జోలికి రాకండి. మీరు మాట్లాడే కొద్దీ నా బాధ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. నా మీదికి వచ్చినది ఏదో అది వచ్చునుగాక, నేను దేవుడితోనే మాట్లాడతాను. దేవుడు ఒకవేళ నాకు ఇంకా శ్రమ పెంచాలనుకుంటే పెంచుతాడు, శ్రమ తగ్గించాలనుకుంటే తగ్గిస్తాడు. అది దేవుడికి నాకు మధ్య ఉంటుంది, మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలెను? చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. దేవుడా నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు అని నేను దేవుడిని అడుగుతాను, ప్రశ్నిస్తాను అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. నేను మొదటి నుండి కూడా చెప్తానే వస్తున్నాను, దేవుడిని ప్రశ్నించడం, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అని అడగడం, దానికి సమాధానం తెలుసుకోవడం, దేవుడితో మాట్లాడడం, ప్రార్థన చేయడం అది తప్పు కాదు. అది ఇంకా మనల్ని దేవుడికి దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు. మనం దేవుడితో మన మనసులో ఉన్నదంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడొచ్చు, ఆయన్ని అడగొచ్చు, ఆయన్ని ప్రశ్నించవచ్చు, ఏదైనా చేయొచ్చు అని నేను మొదటి నుండి కూడా చెప్తానే వస్తున్నాను. నేను దేవుడిని అడుగుతాను, దేవుడు నన్ను ఏం చేస్తాడు చేయని, నేను దేవుడితోనే మాట్లాడతాను అన్నట్టుగా యోబు ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయము అని రుజువు పరతును. నేనైతే ఏ తప్పు చేయలేదు, నా ప్రవర్తన న్యాయమే, నేను ఏ తప్పు చేయలేదని నేను రుజువు చేసుకుంటాను. దేవుడు నన్ను చంపినా సరే, అంటే ఇప్పుడున్న రోగాన్ని దేవుడు ఇంకా పెంచినా సరే, నేనైతే ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా యోబు ధైర్యంగా నిలబడి చెప్తున్నాడు. మనకు కూడా ఏదైనా కష్టం వస్తే, ప్రభువా నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు, నేను ఏ తప్పు చేయలేదు కదా అని మనం దేవుడిని అడగగలమా చెప్పండి? మనకి మనం చేసిన తప్పుల వల్లే కష్టాలు వస్తున్నాయా, లేదా యోబులాగా దేవుడు మళ్ళీ పరీక్ష పెడుతున్నాడా? మనం కూడా యోబులాగే ఉన్నామా, లేదా యోబుకు వేరుగా మనం చేసిన తప్పులకే మనం శిక్ష అనుభవిస్తున్నామా అనే తేడాను కూడా మనం గమనించాలి. ఒకవేళ మనం ఏ తప్పు చేయకపోతే దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి ప్రశ్నించాలి. అవన్నీ కూడా దేవుడి మనసు మనకి ఇంకా తెలియజేస్తే, మనల్ని ఇంకా దేవుడికి దగ్గరే చేస్తే గానీ దూరం చేయవు అనేది కూడా గమనించాలి. ఇక్కడ యోబు నేను డైరెక్ట్గా దేవుడితోనే తేల్చుకుంటాను, దేవుడితోనే మాట్లాడతాను, నేను మంచివాడిని అని దేవుడి దగ్గరే నిరూపించుకుంటాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదియు నాకు రక్షణార్థమైనది అగును, భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు. నేను భక్తిహీనుని కాదు, నాకు భక్తి ఉంది, అందుకే నేను దేవుణ్ణి డైరెక్ట్గా ప్రశ్నిస్తాను. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే నేనే సిగ్గుపడేవాడిని కానీ దేవుణ్ణి డైరెక్ట్గా అడిగేవాడిని కాదు. నా వాంగ్మూలము శ్రద్ధగా ఆలకించుడి, నా ప్రమాణ వాక్యములను మీ చెవుల్లో చొరనీయుడి. నేనేదో అబద్ధాలు చెప్తున్నాను మీరు అనుకుంటున్నారు, ఒకసారి నా మాటల్ని జాగ్రత్తగా పరిశీలించండి. నేను అబద్ధాలు చెప్పట్లేదు, నేను తప్పు చేయలేదు, మీ ఎవరికి తెలియకుండా రహస్యంగా నేనేదో పాపం చేయలేదు. నా మాటలను జాగ్రత్తగా గమనించండి, ఆలోచించుడి. నేను నా వ్యాజ్యమును సరిచేసుకొని ఉన్నాను, నేను నిర్దోషిగా కనబడుదును అని నాకు తెలియను. దేవుడు నన్ను పరీక్షిస్తే నేను నిర్దోషిని, నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, మనం కొత్త నిబంధనలోనేమో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చదువుకున్నాం కదా, యోబేమో ఇక్కడ నీతిమంతుల్లాగా కనపడుతున్నాడు, దేవుడు కూడా యోబుని నీతిమంతుడు అన్నాడు. నువ్వు రోజు బైబిల్ చదివేటప్పుడు యోబు నీతిమంతుడు, యోబు నీతిమంతుడు అని చెప్తున్నావు కదా, ఇంతకీ యోబు నీతిమంతుడా లేదా కొత్త నిబంధనలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, యేసుక్రీస్తు తప్ప మిగతా వాళ్ళందరూ పాపులే అని మనం చెప్తాం కదా, దీన్ని ఎలా చూడాలి అన్నట్టుగా కూడా కొంతమంది ప్రశ్న అడుగుతారు. ఇది జన్మ పాపానికి సంబంధించింది కాదు, దాని అయితే పక్క తీసేయండి. ఇకపోతే పుట్టిన ప్రతి మనిషి కూడా తాను పెరిగేటప్పుడు సుమారుగా ఒక 12-13 సంవత్సరాలు అక్కడి నుంచి ఇంకా పెరుగుతేలేటప్పుడు తన సొంతంగా తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి వచ్చినప్పుడు క్రియల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక చోట పాపం చేస్తాడు. అది వేరు. యేసుక్రీస్తు వారు మాటలో పాపం చేయలేదు, క్రియలో పాపం చేయలేదు, ఆలోచనలో పాపం చేయలేదు, ఏ తప్పు చేయకుండా 100% మంచిగా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు వారు. భూమి మీద యేసుక్రీస్తు వారు ఒక్కరే 100% మంచివాళ్ళు, అందులో ఏ డౌట్ లేదు, అంతవరకు ఓకే. ఇక్కడ యోబు చెప్తుంది ఏంటంటే, నేను నీతిమంతుడిని అని యోబు మాట్లాడుతున్నాడంటే యోబు 100% నీతిమంతుడు అని కాదు. ఎప్పుడైనా ఏదన్నా మాటలో 1-2 అనుకోకుండా ఎవరినైనా తిట్టుండొచ్చు, ఏదైనా 1-2 అనుకోకుండా 1-2 ఎవరి మీద కోపడి ఉండొచ్చు, ఆలోచనలో ఎక్కడైనా తప్పుగా ఆలోచించవచ్చు, అలాంటి చిన్న చిన్నవే కానీ
ఎవరినైనా మోసం చేయడమో, వ్యభిచారం చేయడమో, అబద్ధాలు ఆడడమో, దేవుడిని నిందించడమో అలాంటి పెద్ద పెద్దవేమీ నేను చేయలేదు. నేను నీతిమంతుడినే. ఇప్పుడు నాకు ఏదైతే శ్రమ కలుగుతుందో అంత శ్రమ కలిగించే పాపాలు నేనేమీ చేయలేదు అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. తన స్నేహితులు ఏమనుకుంటున్నారు, యోబు ఎవరికి తెలియకుండా ఏమైనా వ్యభిచారం చేశాడేమో, యోబు ఎవరికి తెలియకుండా ఎవరినైనా హత్య చేశాడేమో, అందుకే యోబుని దేవుడు ఏమన్నా ఇలా శిక్షిస్తున్నాడేమో అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. అలాగా యోబు ఏ పాపం చేయలేదు, యోబు నీతిమంతుడు అని దాని అర్థం. ఇంకో రకంగా చెప్పాలి అంటే యోబు 99% మంచివాడు, ఏదో 1% అతనిలో మార్చుకోవాల్సినవి ఉన్నాయి. ఆ మార్చుకోవడానికే ఈ పరీక్ష జరుగుతుంది. భూమి మీదకి ఆ 1% చెడును పోగొట్టుకొని పూర్తిగా మంచివాడిగా మారడానికే యోబు కూడా భూమి మీదకి వచ్చాడు అనేది మనం గమనించాలి. ప్రతి ఒక్కరిలో కూడా కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. కొందరికి 10% మంచి ఉండి 90% చెడు ఉండొచ్చు. కొందరిలో 50% మంచి ఉండి 50% చెడు ఉండొచ్చు. కొందరిలో 80% మంచి ఉండి 20% చెడు ఉండొచ్చు. మనలో ఎంతైతే చెడు ఉందో దాన్ని మానేసుకుని మంచిగా మారడానికి మనం భూమి మీదకి వచ్చాం. చెడును వదిలేయకుండా మంచిని వదిలేసి పూర్తిగా చెడ్డవారిగా మారితే మనం నరకానికి వెళ్తాం. భూమి మీద శ్రమలైనా, ఆనందాలైనా, పరీక్షలైనా ఏవైనా కానీ మనలో ఉన్న ఆ చెడును పోగొట్టుకోవడానికే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఏదో పాపం చేయడం వల్లే శిక్ష కలిగింది అని కాదు. తీర్పు ఈ భూమి మీద కాదు, చనిపోయిన తర్వాత దేవుడు తీరుస్తాడు. ఇక్కడ యోబు యొక్క వాదన ఏంటంటే, నేను ఇంత శ్రమకు తగ్గ పాపం ఏమీ చేయలేదు, నేను 99% మంచివాడినే, నీతిమంతుడినే, దేవుడితో కూడా ఇది మాట్లాడుకుంటాను అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. తన స్నేహితులు ఏమనుకుంటున్నారు, యోబు ఏదో వ్యభిచారం చేయడం, నరహత్య చేయడం ఇలాంటిది ఏదో చేసి ఉంటాడు, అందుకే యోబుకి శ్రమ కలుగుతుంది అని చెప్పి తన స్నేహితులు యోబు గురించి తప్పుగా అనుకుంటున్నారు. కాకపోతే భూమి మీద ఉన్న వ్యక్తులందరిలో కల్లా యేసుక్రీస్తు కాకుండా భూమి మీద బతికిన మిగతా వాళ్ళందరినీ లెక్కేసి అందులో ఒక 10 మందినో 20 మందినో తీస్తే అందులో ఖచ్చితంగా యోబు ఉంటాడు. యోబు అంత మంచివాడు అనేది కూడా మనం గమనించాలి. ఎంత శ్రమ కలుగుతున్నా కానీ, తన భార్య, తన స్నేహితులు అంతమంది నిందిస్తున్నా కానీ యోబు మాత్రం దేవుణ్ణి ఎక్కడా నిందించట్లేదు, తన పవిత్రతని, మంచితనాన్ని కోల్పోవట్లేదు అనేది కూడా మనం గమనించాలి. నేను నిర్దోషిగా కనబడుదును అని నాకు తెలియను, దేవుడితో మాట్లాడతాను, నా నిర్దోషత్వాన్ని నేను దేవుడి దగ్గరే నిరూపించుకుంటాను అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. నాతో వ్యాజ్యమాడ చూచువాడు ఎవడైనాను ఉండిన ఎడల నేను నోరు మూసుకొని ప్రాణం విడిచెదను. మీరెవరో కూడా నాతో మాట్లాడకండి, గొడవ పడకండి, నేను డైరెక్ట్గానే దేవుడితో మాట్లాడుకుంటాను. నా ప్రాణం విడవాలన్నా, వ్యాజ్యం గెలవాలన్నా ఏదైనా కానీ దేవుడితోనే నేను చూసుకుంటాను. ఈ 2 పనులు మాత్రము నాకు చేయకము, అప్పుడు నేను విముఖుడనై ఉండను. దేవుడా, నేను నీతో మాట్లాడేటప్పుడు ఈ 2 పనులు మాత్రం నాకు చేయి అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏంటా 2 పనులు? నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను బెదిరింపనీయకుము, అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రభువా, నేను నీతో మాట్లాడాలి అంటే నా మీద నుండి చెయ్యి తొలగించు అంటే నాకు ఇంకా బాధ కలగజేయకు, నా మీద ఉండే శ్రమని, రోగాన్ని ఇంకా పెంచకు, భయము నన్ను బెదిరింపనీయకుము. దేవుడు చూడడానికి పెద్ద ఆకారం, చాలా శక్తివంతుడు అలా కనపడతాడు కదా, అంత శక్తిలాగా నాకు కనబడకు. నువ్వు నన్ను భయపెట్టకుండా ఉంటే, ఇంకా నా బాధని పెంచకుండా ఉంటే అప్పుడు నేను నీతో ధైర్యంగా మాట్లాడతాను, నా నిర్దోషత్వాన్ని నీకు నిరూపించుకుంటాను అన్నట్టుగా దేవుడితో మాట్లాడుతున్నాడు యోబు. దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను పలికెదను, నీవు నాకు ఉత్తరం ఇమ్ము. నా దోషములు ఎన్ని, నా పాపములు ఎన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము. నేను ఏమి దోషం చేశాను, ఏ పాపం చేశాను, నేను ఏ పాపం చేశానని నీవు నన్ను శిక్షిస్తున్నావు నాకు చెప్పు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకొంటివి, నన్నేల నీకు పగవానిగా ఎంచుకొంటివి, ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు వేధించదవా. ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్న ఆకంటే దేవుడితో పోలిస్తే నరులు చాలా చిన్నవాళ్ళు కదా, ఆకు లాంటి వాళ్ళు కదా, అలాంటి నన్నెందుకు నీవు శిక్షిస్తున్నావు, నేను ఏ పాపం చేయకుండా ఎందుకు శిక్షిస్తున్నావు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుణ్ణి అడగడం, దేవుణ్ణి ప్రశ్నించడం తప్పు కాదండి. ప్రార్థనలో కానీ, దేవుడి దగ్గర నుండి సమాధానాలు తెలుసుకోవడం గురించి కానీ, దేవుణ్ణి అడగడం కానీ, దేవుణ్ణి ప్రశ్నించడం కానీ ఇవన్నీ కూడా మంచి విషయాలే. మనల్ని దేవుడికి దగ్గర చేస్తాయి కానీ దేవుడి నుండి అవి మనల్ని దూరం చేయవు. ఏవి దూరం చేస్తే తెలుసా, మనం దేవుడిని పక్కన పెట్టేసి దేవుడి దగ్గర సమాధానాలు వెతకడం పక్కన పెట్టేసి నా ఇష్టం వచ్చిన నేను బతుకుతాను, దేవుడు నన్ను ఎలాగో శిక్షించాడు కాబట్టి దేవుడు అనేవాడు లేడు, నేను పాపం చేస్తాను, మోసం చేస్తాను, వ్యభిచారం చేస్తాను అన్నట్టుగా దేవుడి ఆజ్ఞలకు విరోధంగా బతకడం పాపం. అంతేగాని దేవుడిని ప్రశ్నించడం, దేవుడిని వేడుకోవడం అవి పాపం కాదు. మన బాధని వ్యక్తపరచుకోవడం దేవుడు అర్థం చేసుకుంటాడు అనేది కూడా మనం గమనించాలి. ఎండిపోయిన చెత్తను తరుముదువా, నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు, తన్ను తాను తగ్గించుకుంటానే నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు, నేను ఏ తప్పు చేయలేదుగా అన్నట్టుగా దేవుణ్ణి అడుగుతున్నాడు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. బాల్యకాలపు పాపాలంటే ఎదిగేటప్పుడు నాకు తెలియకుండా నేను ఏమన్నా తప్పులు చేశానేమో, వాటికి ఇప్పుడు నన్ను ఏమన్నా శిక్షిస్తున్నావా అన్నట్టుగా అడుగుతున్నాడు. అర్థం కాక అడుగుతున్నాడు దేవుణ్ణి. బొండల్లో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాళ్ల చుట్టూ గిరిగీసి ఉన్నావు,
తిరుగుచున్నావు. మురికి క్షీణించుచున్న వాని చుట్టూ, చెమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వాడిని కనిపెట్టుచున్నావు. నేను ఏదన్నా చిన్న చిన్నవి నాకు తెలియనివి ఏమన్నా 1-2 తప్పులు చేశానేమో, వాటి కోసం ఎంతగా నన్ను శిక్షిస్తున్నావా? అది న్యాయమేనా అన్నట్టుగా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు యోబు. మీరెవరో కూడా మాట్లాడొద్దు అని తన స్నేహితులతో చెప్తూ, ఎందుకంటే వాళ్ళ స్నేహితులు తప్పుగా చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, దేవుడి మాటల్ని తప్పుగా వక్రీకరిస్తున్నారు కాబట్టి, వేరే సందర్భానికి చెందిన మాటల్ని యోబు దగ్గర వాళ్ళు అప్లై చేస్తున్నారు కాబట్టి, తన స్నేహితులతో మీరు సైలెంట్గా ఉండండి, నాతో మాట్లాడొద్దు అని చెప్పి దేవుడినే డైరెక్ట్గా అడుగుతున్నాడు యోబు. దేవుడితోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు యోబు. యోబు గ్రంథం 14వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 15వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును. దేవుడితో పోలిస్తే దేవుడేమో శాశ్వత కాలం నివసించేవాడు. భూమి మీద నరుడు కొద్ది కాలమే కదా జీవించేది. ఆ కొద్ది కాలం కూడా నన్ను ఎంతగా బాధ పెడుతున్నావు. పైన కూడా చూడండి, చెమ్మట కొట్టిన వస్త్రము, ఎండిపోయిన ఆకు, ఎండిపోయిన చెత్త. అంటే నేను కొద్ది కాలమే ఉండేవాడిని కదా, నా మీద ఎందుకు ఇంత శ్రమ పెడుతున్నావు అన్నట్టుగా మనిషిని దేవుణ్ణి కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాడు యోబు. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. దేవుడితో పోలిస్తే మనిషి యొక్క ఆయుష్ ఎంత? అంత చిన్నవాడినైనా నన్ను శ్రమ పెడుతున్నావే నీవు, అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పునందుటికై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. యోబిదంతా కూడా అర్థం కాక, ఎందుకు తాను శ్రమ పడుతున్నాడో అర్థం కాక దేవుడిని ఇలా అడుగుతున్నాడు. పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు. ఈ మాటను కూడా చాలా మంది జన్మ పాపానికి వాడుకుంటారండి. జన్మ పాపానికి సంబంధించింది కాదు ఇది. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఎదిగేటప్పుడు, ఒక 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు అలా ఎదిగేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా పాపంలో పడిపోవచ్చు. మాట ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ ఎక్కడో ఒక చోట పాపంలో పడిపోతాడు. వ్యభిచారం చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు, దొంగతనం చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు, నరహత్య చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఆలోచన ద్వారా అయినా, మాట ద్వారా అయినా చేయకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. యోబులాగా 99% అని చెప్పాను కదా, ఏదో చిన్న చిన్న విషయాల్లో ఎక్కడైనా తప్పిపోయామేమో. పుట్టిన ప్రతి ఒక్కడో కూడా ఎక్కడో ఒక చోట తప్పిపోతాడు కదా. చిన్నపిల్లల్ని, మరీ జ్ఞానం లేని చిన్నపిల్లల్ని, ఒక 10 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా పాపంలో పడిపోతారు కదా. అలాంటి చిన్న చిన్న విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నన్ను ఏమన్నా శిక్షిస్తున్నావా అన్నట్టుగా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు యోబు. నరుల ఆయుష్కాలము పరిమితి కలిగినది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మెంచజాలని వయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మెంచజాలని అంటే ఈ మధ్య కొంతమంది ప్రయోగాలు చేస్తున్నారు కదా, ఎప్పటికీ చనిపోకుండా మనిషి 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు జీవించాలన్నట్టుగా. మనిషి అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు చనిపోవాల్సిన వాళ్ళే కదా. 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ మనిషి జీవించడు కదా. నీతో పోలిస్తే మేము అందరం కూడా అంత తక్కువ సమయం జీవించే వాళ్ళం కదా. నన్నెందుకు ఇప్పుడు ఇంతగా శ్రమ పెడుతున్నావు? కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకయుండుము. వారి వైపు చూడకయుండుము అంటే ఇప్పుడు నన్ను ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? నన్ను వెంటనే చంపాలని నువ్వు అనుకుంటున్నావా? నేనేం చేశాను? నా వైపు చూడకు అని అడుగుతున్నాడు అని దాని అర్థం. నా వైపు చూడకు అంటే నన్ను ఇంకా శిక్షించడం ఆపు అని అడుగుతున్నాడు అని దాని అర్థం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయును అనియు నమ్మకం కలదు. ఒక చెట్టును కొట్టేసినా దాని నుండి మరలా కొంచెం కొంచెం చిగురొచ్చే అవకాశం ఉందేమో. దాని వేరు భూమిలో పాతదైపోయినను, అది అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. మనుషులకి వృక్షాలకి తేడా చెప్తున్నాడు. వృక్షం అనేది నశించిపోయే స్థాయిలో ఉన్నా కానీ మరలా దానికి చిగురు వస్తుంది కదా. అయితే నరులు మరణమై కదలలేక పడి నరుల ప్రాణం విడిచిపోయిన తరువాత వారేమైపోవుదురు? మేమందరం కొంతకాలమే నివసించే వాళ్ళం కదా, చెట్లలాగా వృక్షాల్లాగా కూడా కాదు కదా మా పరిస్థితి అన్నట్టుగా ఇంకా తగ్గించుకుంటున్నాడు. మొదటగా దేవుడి కంటే తగ్గించుకున్నాడు, ఇప్పుడు చెట్లతో కంపేర్ చేసినా మేము ఇంకా తక్కువ వాళ్ళమే కదా, అయినా కానీ నన్ను శిక్షిస్తున్నాం అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే దాని గురించి అంత ఎక్కువ ఐడియా లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, లేదా చెడ్డోళ్ళు అయితే నరకానికి వెళ్ళిపోతారు, ఇలా 1-2 లైన్లు లాగా తెలుసు. కానీ కొత్త నిబంధనలో ఎంత క్లియర్గా మనకి యేసుక్రీస్తు వారు చెప్పారో అంత విపులంగా అయితే పాత నిబంధన కాలం వాళ్ళకి చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది అంతగా తెలీదు. భూమి మీద మేము కొంతకాలమే నివసించే వాళ్ళం కదా, ఎందుకు నన్ను ఇందులోనే ఈ కాలంలోనే అంతగా శ్రమ పెడుతున్నావు అన్నట్టుగా యోబు బాధపడుతున్నాడు అని దాని అర్థం. తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు హరించిపోవునో, అలాగునే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలు కొనరు, ఎవరునూ వారి నిద్రను లేపజాలరు. చనిపోయిన తర్వాత ఎవడో కూడా తిరిగి బ్రతకడు కదా, చావుతో వాళ్ళ జీవితం అనేది భూమి మీద ముగిసిపోయింది కదా. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున ఉంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలము అని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకం
జ్ఞాపకము చేసుకొనవలెను అని నేనెంతో కోరుచున్నాను. 3వ అధ్యాయంలో మరలా ఏదైతే మాట్లాడుకున్నామో యోబు ఎప్పుడు మాట్లాడినా కానీ చివరికి వచ్చేసరికి నేను త్వరగా చనిపోతే బాగుండు, ఈ బాధ నేను ఇంకా ఎంతకాలం భరించాలి అని కోరుకుంటున్నాడని మాట్లాడుకున్నాం కదా. నేను త్వరగా చనిపోయినా కానీ పాతాళానికి వెళ్తా, లేదా భూమి మీదన్నా నాకు స్వస్థత కలగజేయి, భూమి మీదన్నా నాకు స్వస్థత కలగజేయి, లేదా నన్ను చంపేసి పాతాళానికన్నా పంపించు. భూమి మీద ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, ఈ శ్రమను నేను భరించలేకపోతున్నాను, ఎంతకాలం నేను బతుకుతానో జ్ఞాపకం చేసుకొని ఏదో ఒకటి ఫైనల్ చేయి, అదైనా ఇదైనా ఏదో ఒకటి చేయి అన్నట్టుగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, దేవుణ్ణి వేడుకుంటున్నాడు యోబు అని దాని అర్థం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీయు నేను కనిపెట్టి ఉందును. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. పాతకాలంలో చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది, అది ఎలా ఉంటుంది అనే విషయం అంత క్లారిటీగా ఎవరికి కూడా తెలియదు. యోబుకు తెలుసు చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉందని తెలుసు, పాతాళానికి వెళ్తామని కూడా తెలుసు. పాతాళం అనగానే ఆత్మల్లోకం, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, పరదేశు, యాతన పడే స్థలం, అదంతా కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. ఇంకో లోకం ఉందని తెలుసు, కాకపోతే ఆ లోకంలో ఎలా ఉంటుందో, భూమి మీద ఉన్నట్టుగానే ఉంటుందో లేదో వేరే రకంగా ఉంటుందో, ఎలా ఉంటుందో అంత ఐడియా లేదు. చనిపోయిన తర్వాత బ్రతుకు అనేది ఎలా ఉంటుంది అదన నాకు తెలియజేయి, ఎందుకు నన్ను శ్రమ పెడుతున్నావని నాకు తెలియజేయి, అప్పుడైనా కానీ నేను ఈ యుద్ధ దినాలు అంటే ఈ శ్రమను మంచిగా భరిస్తానేమో. చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది, అందుకోసమే నువ్వు నాకు శ్రమలు పెడుతున్నావని నేను దానికోసం అన్నా సిద్ధపడతానేమో అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ మాట వెనకాల అర్థం ఏంటంటే, నువ్వు నాకు కనబడు, నాకు ఈ శ్రమ ఎందుకు కలిగిస్తున్నావో నాకు తెలియజేయి, అప్పుడు నేను ఏదో ఒక ఆదరణ పొందుతాను అన్నట్టుగా దేవుడితో మాట్లాడుతున్నాడు. పైనేమో నన్ను చంపనన్నా చంపే, లేదా నాకు స్వస్థత అన్నా కలిగించు అని మాట్లాడాడు. ఇప్పుడేమో నా దగ్గరకు వచ్చి ఎందుకు నన్ను శ్రమ పెడుతున్నావో అన్నా చెప్పు అన్నట్టుగా అడుగుతున్నాడు. ఇదైనా చేయి అదైనా చేయి అన్నట్టుగా దేవుణ్ణి అడుగుతున్నాడు అని దాని అర్థం. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను, నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. నేను ఏ తప్పు చేయలేదు కదా, చనిపోయిన తర్వాత నీ దగ్గరికి వస్తా, అదేనా చేయి, ఏదోటి కనబడి నాకు చెప్పు, ఏదైనా నాకు క్లారిటీ ఇవ్వు. కొత్త నిబంధనలో అంటే యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి మనకు ప్రతిదీ కూడా వివరించాడు. కానీ పాత నిబంధనలో అంత జ్ఞానం లేకపోవడం వల్ల డైరెక్ట్గా దేవుణ్ణి అడుగుతున్నాడు యోబు. దేవుడే డైరెక్ట్గా యోబుతో కూడా తర్వాత వచ్చి మాట్లాడతాడు. అదంతా కూడా తర్వాత అధ్యాయంలో 38వ అధ్యాయం నుండి అలా మనం చదువుకుందాం. నాకు ఏదో ఒకటి తెలియజేయి అన్నట్టుగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు యోబు. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేక ఉన్నావు, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. ఈ మాటలనగానే మళ్ళా పాపం చేశాడని ఒప్పుకుంటున్నాడని కాదండి. పైన మాట్లాడుకున్నాం కదా, చిన్న చిన్నవి కూడా ఏదైనా లెక్కేస్తున్నావా, అందును బట్టి నన్ను శ్రమ పెడుతున్నావా అన్నట్టుగా. అలాంటి వాటికి నన్ను ఎంతగా శ్రమ పెడుతున్నావా, బాల్యం అప్పుడో చిన్నప్పుడో నాకు తెలియనప్పుడో లేకపోతే ఇంకా వేరే దానికో, అలాంటి చిన్న చిన్న విషయాలకు నన్ను ఎంతగా శ్రమ పెడుతున్నావా అన్నట్టుగా దేవుణ్ణి అడుగుతున్నాడు యోబు అని దాని అర్థం. పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండ అయినను దాని స్థానము తప్పును, జలములు రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళికి కొట్టుకొని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు. నరుల ఆశ అంటే ఏదో ఒక రోజు నా దగ్గర నుండి ఈ కష్టం పోద్దే, ఈ శ్రమ పోద్దే, ఈ రోగం తగ్గిపోద్దే అని నేను ఆశపడుతున్నా, కానీ ఎంతకాలమైనా కానీ ఈ రోగాన్ని నువ్వు నా దగ్గర నుండి తీయట్లేదు, ఈ రోగం తగ్గట్లేదు అన్నట్టుగా నిరాశలో ఉన్నాడు యోబు అని దాని అర్థం. అందుకే ఎగ్జాంపుల్స్ కూడా వాడుతున్నాడు. పెద్ద పెద్ద పర్వతాలైనా కానీ నాశనం అయిపోతాయేమో, కొండలైనా కానీ తప్పిపోతాయేమో, జలము వచ్చి ఆ కొండలను అరగదీసిద్దేమో. ఇవన్నీ కూడా సైంటిఫికల్ ఫ్యాక్ట్స్ ఏనండి. కొండలు ఎలా ఉంటాయి, పర్వతాలు ఎలా ఉంటాయి, సముద్రాలకి కొండలకి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా పోల్చి అవైనా అంత పెద్ద పెద్దవైనా మారతాయేమో, కానీ నా దగ్గరకు వచ్చిన శ్రమను మాత్రం, నాకు వచ్చిన ఈ రోగాన్ని మాత్రం నువ్వు అలాగే ఉంచుతున్నావు, దాన్ని మానపట్లేదు, ఆ రోగాన్ని నా దగ్గర నుండి తీయట్లేదు అన్నట్టుగా యోబు ఇక్కడ బాధపడుతున్నాడు అని దాని అర్థం. వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురు, నీవు వారికి ముఖ వికారము కలగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. మనుషులకి అంటే నా గురించి, నాకు నువ్వు కష్టాలు కలిగిస్తున్నావే, ఎంతకాలమైనా కానీ ఆ కష్టాన్ని తీయట్లేదే. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును, వారు ఒకవేళ అణిగిపోయినను అట్టిగతి వారికి పట్టెను అని వారు గ్రహింపక ఉందురు. తమ మట్టుకు తామే శరీరమందు నొప్పి నొందుదురు, తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు. ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ తమ మట్టుకు తామే ఆ కష్టాలను జయించాలనుకుంటున్నారు. వాళ్ళే దుఃఖపడుతున్నారు, కానీ వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తున్నాయో, ఆ శ్రమలు ఎందుకు తీరట్లేదో నువ్వు మాత్రం కనబడి వాళ్ళకి చెప్పట్లేదు, నాకు కూడా చెప్పట్లేదు అన్నట్టుగా యోబు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అడుగుతున్నాడు అంటాం కన్నా ప్రశ్నిస్తున్నాడు అంటాం బాగుంటుంది. కేవలం యోబుకే కాదు కదా, యోబుకు వచ్చినన్ని కష్టాలు రాపోయినా మనకు కూడా కష్టాలు వస్తాయి కదా, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ. యోబుకు వచ్చిన కష్టాలన్నీ వస్తాయి కదా, అందులో కొంతైనా వస్తాయి కదా. అప్పుడు మనం కూడా బాధపడతాం, మనం కూడా నొప్పి
నొందుతాం, కొంతకాలం తర్వాత వాటికి అలవాటైపోతాం. వీటన్నిటికీ పరిష్కారం ఎప్పుడు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి, ఎప్పుడు ఆనందంగా ఉంటాం, ఎప్పుడు దేవుడి కృప పొందుకుంటాం, ఇలాంటి ప్రశ్నలు అందరికీ వస్తాయి. నువ్వు వచ్చి నాకు సమాధానం చెప్పు. నా దగ్గర ఉన్న స్నేహితులు అజ్ఞానంతో ఉన్నవాళ్ళు, వాళ్ళు నాకు సమాధానం చెప్పలేరు, నువ్వే డైరెక్ట్గా నాకు వచ్చి సమాధానం చెప్పు అన్నట్టుగా యోబు దేవుణ్ణి అడుగుతున్నాడు. తర్వాత వచ్చి దేవుడు యోబుతో మాట్లాడతాడు. అది యోబుకు మాత్రమే కాదు, మనందరికి కూడా ఉపయోగపడే విషయం. మనందరికి కూడా ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎప్పుడు అవి పోతాయి, దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ కష్టాల ద్వారా ఎందుకు పరీక్షిస్తున్నాడు, ఇవన్నీ కూడా దేవుడు వచ్చి యోబుతో మాట్లాడినప్పుడు అప్పుడు మనం చదువుకుందాం. అప్పుడు మనకి ఇవన్నీ కూడా ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ప్రస్తుతానికి యోబు డైరెక్ట్గా దేవుణ్ణే, దేవుడా నువ్వే దిగొచ్చి నాకు సమాధానం చెప్పు, నేను భయపడకుండా ఉండేలాగా నాకు కనబడి నాకు సమాధానం చెప్పు అన్నట్టుగా యోబు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుడికి ప్రార్థిస్తున్నాడు, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు అని దాని అర్థం. ఇదంతా కూడా యోబు మాట్లాడిన తర్వాత యోబు గ్రంథం 15వ అధ్యాయం నుండి యోబు యొక్క స్నేహితుడైన ఎలీఫజు మరలా మాట్లాడతాడు. ఈ 15వ అధ్యాయం నుండి సెకండ్ రౌండ్ అనమాట. ఇప్పటిదాకా మనం యోబు యొక్క స్నేహితుడైన ఎలీఫజు మాట్లాడడం, యోబు దానికి సమాధానం చెప్పడం, యోబు యొక్క స్నేహితుడైన బిల్దదు మాట్లాడడం, యోబు దానికి సమాధానం చెప్పడం, యోబు యొక్క స్నేహితుడైన జోఫరు మాట్లాడడం, దానికి యోబు సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా చదువుకున్నాం కదా. ఇప్పుడు మరలా సెకండ్ రౌండ్. మరలా ఎలీఫజు మాట్లాడతాడు, యోబు దానికి సమాధానం చెప్తాడు. మరలా బిల్దదు మాట్లాడతాడు, యోబు దానికి సమాధానం చెప్తాడు. మరలా జోఫరు మాట్లాడతాడు, యోబు దానికి సమాధానం చెప్తాడు. ఇలాగా మొత్తం 3 రౌండ్లు అవుతాయి. ఈ 14వ అధ్యాయానికి మొదటి రౌండ్ అయిపోయింది. 15వ అధ్యాయం నుండి 2వ రౌండ్. మరలా 2వ రౌండ్లో కూడా వీళ్ళందరూ మాట్లాడడం, యోబు దానికి సమాధానం చెప్పడం. మరలా 3వ రౌండ్ కూడా వీళ్ళందరూ మాట్లాడడం, యోబు దానికి సమాధానం చెప్పడం. ఆ తర్వాత దేవుడే డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం, యోబు దానికి సమాధానం చెప్పడం. అక్కడతో ఈ పుస్తకం క్లోజ్ అవుద్ది అనేది గుర్తుపెట్టుకోండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. మరలా ఎలీఫజ్ ఏం మాట్లాడుతున్నాడు అనేది రేపొద్దున మనం చదువుకుందాం. ఈ రోజు అంతా కూడా యోబు యొక్క స్నేహితుడైన జోఫర్ ఏం మాట్లాడాడు, దానికి యోబు ఏం సమాధానం చెప్పాడు. జోఫర్ ఏమో నీలో తప్పు ఉంది అన్నట్టు కొంచెం కఠినంగా మాట్లాడాడు. నాలో ఏ తప్పు లేదు, కావాలంటే నేను దాన్ని నిరూపించుకుంటాను, మీరందరూ కూడా అజ్ఞానులు, మీకన్నా ఎక్కువ జ్ఞానం నాకే ఉంది, నాకు దేవుడి గురించి తెలుసు, అయినా కానీ నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు, దేవుడితోనే నేను డైరెక్ట్గా మాట్లాడుకుంటాను, నా వాదన ఏదో దేవుడికే వినిపిస్తాను, దేవుడా నాకు కనబడు, నా ప్రశ్నలకి సమాధానం చెప్పన్నట్టుగా యోబు మాట్లాడాడు. ఈ రోజు చదువుకున్న అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.